మీరు చాలా సినిమాలు చేశారు, బట్ ఎక్కువ అంత కమర్షియల్ సక్సెస్ కాకపోవడం వల్ల మీకు హెల్ప్ కాలేదేమో మేబీ కదా. అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో ఐ గాట్ వెరీ గుడ్ ఫేమ్. మంత్రాతో మంచి ఫేమ్ ఉంది. మంత్ర మాస్ గేవ్ మీ అ హ్యూజ్ దిస్ థింగ్. నేను సెలెక్ట్ చేసుకోవడంలో ఐ చూస్. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేశానంటే రేపు పొద్దున్న ఈ అమ్మాయి ఆ సినిమాలో ఉంది కదా చాలా బాగా చేసింది అనాలనే ఐ టుక్ అ కాల్. దానివల్ల ఏది పడితే అది చేయలేదు. దట్స్ మెయిన్. కొన్ని మంచి మిస్ అయ్యి ఉండొచ్చు. అంటే అప్పుడు చెప్పినప్పుడు నాకు నచ్చలేదేమో, తీరా చూస్తే అది చాలా బ్యూటిఫుల్ ఉండేది. సో అధినాయకుడు చేశాను, మళ్ళీ శ్రీమంతుడు చేశాను, మ్యారేజ్ తర్వాత బాబు తర్వాత శ్రీమంతుడు చేశాను. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి మూవీలో నేను చేశాను వన్ డే క్యారెక్టర్. డివోషనల్ క్యారెక్టర్. బట్ అది ఎక్కువ అడగొద్దు, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఉంటుంది మనం చూసిన తర్వాత, అరే కరుణ ఈ క్యారెక్టర్ అని తెలుస్తుంది. సో రాఘవేంద్రరావు గారు మూవీ చేశాను. కొంచెం ఇష్టం కొంచెం కష్టం హెల్ప్ మీ అ లాట్. సెకండ్ హీరోయిన్ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. ఆ పీక్ టైంలోనే నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకొని సరే వాట్ ఐ వాంటెడ్ టు బీ నోన్ యాజ్ కరుణ, మంచి రోల్స్ చేస్తున్నాను, అది రీచ్ అయిపోయాను, చాలే అనిపించింది. దాని తర్వాత క్విట్ చేసేసాను, చేయట్లేదు అనేసి ఒక 6 months చేయలేదు, ఏది చేయలేదు. లవ్ సీరియల్ ఒకటే చేస్తున్నాను 2009లో, అదొక్కటే చేశాను. సినిమాలు ఏమైనా వస్తే లేదండి చేయట్లేదు మానేశాను అని చెప్పాను. సో ఇంకా అది చాలామందికి ఏంటంటే అదే ఉంది, కరుణ సినిమాలు చేయట్లేదు ఓన్లీ సీరియల్ అయితే చేస్తుంది అని. అది కాదు, ఐఎమ్ రెడీ ఫర్ ద మూవీ, వెయిటింగ్ ఫర్ అ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏదైనా సీరియల్ మూవీ కానీ, ఇప్పుడు సీరియల్లో శ్రావణ్ సమీరాలో సూపర్ క్యారెక్టర్, అసలు ఈ అమ్మాయి లేకపోతే క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అన్న పేరు ఎలా వచ్చిందో, ఇప్పుడు ఆ మూవీ కూడా చేస్తే ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండాలనేసి వెయిటింగ్. మంచి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ మూవీస్ చేస్తాను. సో చాలా సీరియల్స్ వస్తాయి, బట్ శ్రీకాంత్ ప్రొడక్షన్కి ఒక రేంజ్. సో ఎలా అంటే మీరు శ్రీకాంత్ ప్రొడక్షన్లో వర్క్ చేశారు, ఆల్రెడీ మొగల్ రేకులు చేశారు, శ్రావణ్ సమీరాలు చేశారు. సో వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి మీరు చెప్పగలరు, ఎందుకంటే శ్రీకాంత్ ప్రొడక్షన్ సీరియల్స్ అంత హైప్ ఇచ్చి జనాల్లోకి వెళ్ళగలుగుతున్నాయి మిగతా సీరియల్స్ కంటే. ఎలా? దే ఆర్ నియర్ టు రియాలిటీ. మేడమ్స్ ఆల్వేస్ బీన్ క్లోజ్ టు రియాలిటీ. ఇప్పుడు మన ఇంట్లో మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్ పిల్లలు, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో సేమ్ సీరియల్లో చూపిస్తారు.